ఇజ్జెట్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఆ ఆర్యవర్ధని చంపమంటే సూర్యని షూట్ చేస్తావా? లేదు అండి, నేను ఏం చేసింది ఆర్యవర్ధన్ని. మధ్యలో సూర్యగడు వచ్చాడు, చచ్చాడు. అసలు నిన్ను ఏంటి మాన్సి, అతని మీద ఎందుకు కోప్పడుతున్నావు? ఏం లేదు, మనం చెప్పినట్లే ఆ సూర్యని షూట్ చేశాడంట. ఆ న్యూస్ ఎక్కడా లేదు. నిజంగా షూట్ చేశాడా లేదా అని చెప్పి తనని అడుగుతున్నాను. क्या रे, काम खत्म हो गया ना? हो गया साहब, वो साला मर गया. అన్నా అన్నా, ఆ ముసల్ది ఇంటి దగ్గర బిందాస్గా ఉంది. కొడుకొస్తున్నాడని ఫుల్ జోష్లో ఉందన్నా. ఏయ్, నువ్వు చంపింది నిజమే అయితే వాడి డెడ్ బాడీ ఇప్పటికే ఇంటికి రావాలి కదా. అట్లీస్ట్ పేపర్లో అయినా న్యూస్ రావాలి. రెండూ జరగలేదు అంటే ఏం జరిగినట్టు? నాకేమీ తెలుసు మేడం. మీరు షూట్ చేయమన్న వాళ్ళని షూట్ చేసిన. నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతా. రే అన్నా, వీడికి సెటిల్ చేసి పంపించు. అలాగే రా. అన్నయ్య, మనం వెయిట్ చేసే కొద్దీ టైం వేస్ట్ అవుతుంది. ఆ ముసల్దానికి కొడుకు జడ తెలిసే లోపు దాని చేత బలవంతంగా అయినా సరే వేలి ముద్రలు తీసుకోవాలి. అదెంత పని చెల్లమ్మా. నేనే వెళ్ళి దాన్ని భయపెట్టో బెదిరించో ఆ ల్యాండ్ రాయించుకొస్తాను. ఏం ఆలోచిస్తున్నారు? ఎయిర్పోర్టుకొచ్చిన సూర్య అక్కడ్నుంచి ఆర్యవర్ధన్ ఆఫీస్కు వెళ్ళాడు. అతనితో వచ్చిన వాళ్ళంతా వాళ్ళ ఇళ్లకి రీచ్ అయ్యారు. మరి సూర్య ఏమైనట్టు? షూటరేమో షూట్ చేశాను, చచ్చాడు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అట్లీస్ట్ డెడ్ బాడీ అయినా ఉండాలి కదా. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి పరువు పోతుందేమోని మా బ్రోయిన్ ఏమైనా కవర్ చేస్తున్నారేమో. నోనో, ఆర్యవర్ధన్ అలా ఆలోచించడు. సాటి మనిషికి మించి పరువుకు విలువిస్తాడని నేననుకోను. ఒకవేళ కవర్ చేసినా దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదే ఏమై ఉంటుంది? అది ఆర్యవర్ధన్ని ఫాలో చేస్తేనే మనకు తెలుస్తుంది. అఖి, అభయ్ త్వరగా రావాలి. ఇద్దరు రెడీ అయిపోయారా? ఏంటమ్మా ఇవాళ త్వరగా క్యారేజ్ కట్టేశావు? స్కూల్కి ఇంకా టైం ఉంది కదా. నేను వేరే ఆంటీని కలవడానికి వెళ్ళాలకి. అందుకే మీరిద్దరు రెడీ అయిపోతే మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఆంటీ దగ్గరికి వెళ్ళాలి. ఓ, నిన్న గుళ్ళో కలిసిన ఆంటీకి యాక్సిడెంట్ అవుతే నువ్వు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళావు కదా, ఆ ఆంటీ దగ్గరికేనా? అవునా భయ్, ఎలా ఉందో చూసి రావాలి కదా పాపం. నువ్వు అందరినీ కలుస్తావు కానీ నా ఫ్రెండ్ని, తన ఫ్యామిలీని మాత్రం కలవవు. నిన్న కూడా మిస్ అయ్యారు తెలుసా? వాళ్ళు వస్తారని అనుకోలేదక్కి. సరే, ఈ సండే మనము ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం, సరేనా? సరే, చూద్దాం. పాపం అక్కి అడుగుతుంది కదమ్మా, ప్లీజ్ వెళ్దాం. నిన్న మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన అంకుల్ ఆంటీ కూడా ప్రేమగా ఇంటికి రమ్మని పిలిచారు. వెళ్దామమ్మా. కొన్ని ప్రేమలు పొందే అదృష్టం నాకు లేదు.
సర్లే తర్వాత మాట్లాడుకుందాం. మీరన్నీ బ్యాగ్లో సర్దుకున్నారా? హోంవర్క్ బుక్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నామమ్మా. అవునా? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? బానే ఉందమ్మా. టాబ్లెట్స్ ప్రభావం అనుకుంటాను. రాత్రంతా మత్తుగా నిద్రపోయాను. ఓ పోనీలేండి. అన్నట్టు మీ అబ్బాయి వచ్చేసారా? ఇంకా రాలేదమ్మా. రాత్రి ఫోన్లో మాట్లాడాడు. నువ్వన్నట్లే ఆఫీసర్స్ దేనికో ఉండమన్నారట. ఉదయాన్నే వచ్చేస్తాను అన్నాడు. ఓ అందుకని తెల్లారగానే లేచి కూర్చున్నారా? తల్లి ఆరాటం అంతే కదమ్మా. అచ్చరే నువ్వొస్తా అన్నావు. ఇదిగో పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయారు. వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తానంటీ. అయ్యో, టిఫిన్ దేం భాగ్యమమ్మా, మంది హోటలే కదమ్మా. పిల్లల్ని తీసుకొనొచ్చి ఇక్కడే టిఫిన్ చేసి ఇట్నుంచటే స్కూల్కి వెళ్తారు. పర్లేదా ఆంటీ, ఇంకోసారి ఎప్పుడైనా తీసుకొస్తానులేండి. రాధా, నేను చెప్తున్నాను కదమ్మా, నువ్వు పిల్లల్ని కూడా తీసుకొనిరా. తీసుకొని రావడం ఏంటి, తీసుకొని వస్తున్నావు అంతే. నేను ఇంకేం వినను, ఉంటాను అంతే. ఆంటీ అది కాదు. ఏమైందమ్మా? ఆంటీ మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. సరే సరే సరే, అక్కడ అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా? ఓకే అమ్మా. వెళ్ళి బ్యాగులు తీసుకురండి. రండి. అమ్మా, హోటల్ అంతా క్లీన్ చేసేసాను. నువ్వు టిఫిన్స్ చేయడం స్టార్ట్ చేయి, నేను ఆలోపు చట్నీలు అవి చేసేస్తాను. ఇవాళ హోటల్ ఎందుకులే అమ్మా, అన్నయ్య వస్తాడు కదా. వాడొచ్చాక వాడితో ఎన్నో విషయాలు మాట్లాడాలి. హోటల్ పెట్టుకుంటే వాడితో గడపడానికి సమయమే సరిపోదు. అమ్మా, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నీ కొడుకు వస్తాడు కదా అని ఇక్కడ పనులన్నీ ఎగ్గొట్టు కూర్చుంటే మనకి జరగదు. రెగ్యులర్గా వచ్చి తినిపోయే వాళ్ళకి ఒక్కరోజు మిస్ అయినా వేరే హోటల్ చూసుకుంటారు. ఇదంతా అవసరమా? అయినా నీ కొడుకేం లక్షల్లో కోట్లలో సంపాదించుకొని రావట్లేదు మనం తేరగా తిని కూర్చోడానికి. ఉషా, నువ్వు ఆ చట్నీలు వేవే. అమ్మా, నువ్వు టిఫిన్లు చేయి. ఏంటక్కా నువ్వు? దెబ్బలు తగిలిన అమ్మను రెస్ట్ తీసుకోమని చెప్పాల్సింది పోయి ఇంకా పని చేయలేదని తిడుతున్నావు. ఈరోజు నువ్వు చేయొచ్చు కదక్కా. నా బదులు షాప్కి నువ్వెళ్తావా? జ్యోతక్క, నువ్వైనా వచ్చి సహాయం చేయి. అక్కడ వంట పాత్రలు తినే ప్లేట్లు కడగాల్సింది నేనే కదా, మళ్ళీ ఎక్స్ట్రా వంట పని కూడానా? నా వల్ల కాదు. ఎవ్వరూ ఏమీ చేయకండి, నా పని నేను చేసుకుంటాను. అమ్మా, అన్నయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కదా. నువ్వెప్పుడూ చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు చూడ్డానికి అన్నయ్య ఎలా ఉంటాడంటావు? చిన్నప్పుడు వాణ్ణి అంతా నా పోలికే అనేవారు. పొడవు మాత్రం అచ్చం మీ నాన్నలా ఉండేవాడు. ఆర్య, సూర్య ఇల్లది. వాడి కళ్ళల్లో అమాయకత్వం, మాటల్లో కలుపుకోలుతనం, చూపుల్లో జాలి, అందర్నీ మన అనుకునే మంచితనం. నా అనుకున్న వాళ్ల కోసం ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేముంటుంది వాడికి. ఇవిగో సూర్య వస్తువులు ఆర్య.
చిన్నప్పుడు కృష్ణాష్టమికి వాణ్ణి కృష్ణుళ్ళా రెడీ చేసి గుమ్మం నుండి పాదాలు వేయించుకుంటూ నడిపించేదాన్ని. వాడు అమ్మా అని పిలిస్తే చాలు, ఆ పిలుపుకే నా మనసు నిండిపోయేది. సూర్య, సూర్య, నేను నీకు మాటిస్తున్నాను, నీకోసం నేను ఏమైనా చేస్తాను. అమ్మా, 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 అమ్మా. నువ్వు నేనమ్మా, మీ సూర్యాని. నా సూర్య, నా కొడుకు సూర్య. సూర్య, సూర్య, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. ఎంత పెద్దోడు అయిపోయావురా. సూర్య, ఎందుకురా ఈ అమ్మను వదిలి వెళ్ళిపోయావు? ఎందుకు? నీకోసం ఎంత మదన పడ్డానో తెలుసా? తెలుసా? అమ్మా ప్లీజ్ ఏడవకు, నేను వచ్చేసాను కదా. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్తానన్నా నేను నిన్ను పంపను. నేను పంపను. రా, లోపలికి వెళ్దాంరా. ఒక్క నిమిషం. ఉషా, వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా, అన్నయ్యకి దిష్టి తిద్దాం. అమ్మా. త్వరగా రావే. సూర్య,
బిడ్డ మీద ఏ పాడు దిష్టి పడిందో. ఇన్నేళ్లు ఇంటికి దూరం అయిపోయాడు. నానా కష్టాలు పడ్డాడు. ఇక మీదట ఏ చెడు నీ దగ్గరికి రాకూడదు, రానివ్వను. అంతే. ఉషా, ఈ నీళ్లు బయటపడేసిరా. రా నాన్న, లోపలికి వెళ్దాం. రా రా. నాన్న, దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకో నాన్న. ఆయన దయవల్లే ఇన్నేళ్లకైనా నువ్వు తిరిగొచ్చావు. దేవుడా, నా బిడ్డ ఎప్పటికీ నాతోనే ఉండాలి స్వామి, ఉండాలి. అన్నయ్యని పలకరించకుండా నిలబడి చోద్యం చూస్తున్నారేంటే? సూర్య, దీన్ని గుర్తుపట్టావా? పెద్దమ్మాయి జ్యోతి. దీన్ని నువ్వే బడికి తీసుకెళ్లి తీసుకొచ్చేవాడివి. ఇది నీ రెండో చెల్లి దివ్య. నేను పని చేసుకుంటూ ఉంటే దీన్ని ఉయ్యాలో వేసి నువ్వే నిద్రపుచ్చేవాడివి. దీన్ని నువ్వు చూడలేదు కదా? నువ్వింట్లోంచి వెళ్ళేటప్పుడు ఇది నా కడుపులో ఉందిరా ఉషా. అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? నువ్వు మాతో లేకపోయినా అమ్మ ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటుంది. మీరెలా ఉన్నారమ్మా? చావాలో బ్రతకాలో అర్థం కానంత సంతోషంగా ఉన్నాం. జ్యోతి, ఎందుకమ్మా అరుస్తావు? నిజమే చెప్పిందిగా. ఏదో సాధించుకొస్తానని చెప్పి దేశాలు పట్టుకుని పోయి ఇంటిని గాలి కొదిలేసి అక్కడ జైల్లో కూర్చుని ఇప్పుడు ఇన్నేళ్లకొచ్చి ఎలా ఉన్నారు అంటే ఒళ్ళు మండిపోతుందమ్మా. ఎలా ఉన్నారు అని అడిగావు కదా, చెప్తాను విను. నాన్న ఎక్కడున్నాడో తెలియక ఉద్ధరిస్తాడన్న కొడుకు అడ్రస్సే లేక అమ్మ నానా చాకిర్లు చేసి మమ్మల్ని పెంచింది. ఇదిగో అప్పో సొప్పో చేసి అమ్మ దీన్ని పెళ్లి చేసింది. కట్నాలు కానుకలు తక్కువయ్యాయని దీని మొగుడు వదిలేసిపోతే పుట్టింట్లో పడుంది.